ప్రధానంగా మన యొక్క గోత్రానికి ఒక ఋషి అధిపతిగా ఉంటాడు. అంటే ఏమిటి, మన ఇంటికి ఒక గురువు, అవి పెద్దవారు ఎలా ఉంటారో తండ్రి వంటి వారు, అలా ప్రధానంగా మన యొక్క గోత్రం అందరికీ కూడా ఒక ఋషి ఉంటాడు. ఆ ఋషి ద్వారా మనం ఏ పుణ్య కార్యక్రమం తలపెట్టినా సరే, మన వంశంలో మీరు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, లేదా మీకు భవిష్యత్తులో పుట్టే మనవలు కావచ్చు, ఏ పుణ్య కార్యక్రమం తలపెట్టినా ఆ యొక్క ఋషిని మనం స్మరించుకోవడం ద్వారా, ఆ యొక్క ఋషి ద్వారా మనం భగవంతుడు చేసేటువంటి పుణ్య కార్యక్రమం ఏది ఉంటుందో, అది చిన్నదే కావచ్చు పెద్దది కావచ్చు, ప్రధానంగా అందుకే ఆలయంలోకి వెళ్తే ప్రధానంగా మనం ఏదైనా దానం చేసినప్పుడు గోత్రం అడుగుతారు, ఇటువంటి అభిషేకం చేసుకుంటే గోత్రం అడుగుతారు, దర్శనం చేసుకున్నప్పుడు కూడా గోత్రం అడుగుతారు. అంతేకాకుండా ఒక సమయాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తాం, అనగా యజ్ఞయాగాదులు, ఆలయాలు కళ్యాణం అంటే చేయించుకుంటాం, శాంతి కళ్యాణం కానీ లేదా తిరుపతి వంటి ఆలయాల్లో కళ్యాణం చేయించుకుంటాం. ఆ సమయంలో కూడా ప్రధానంగా ఈ గోత్రం ద్వారానే మనం భగవంతుడికి మనం చేసేటువంటి పుణ్య కార్యక్రమం ఏది ఉంటుందో అది చేరువుతుంది. కాబట్టి అందు గురించి మనం గోత్రం చెప్పుకోవాలి. ఈ గోత్రంతో పాటు తిథి వార నక్షత్రాలు, ప్రస్తుతానికి జరిగే మాసం ఏమిటి, మాసాన్ని అధిక మాసం అంటారు, దీన్ని అధిక జ్యేష్ఠ మాసం అంటారు. ఎందుకు అధికం అంటారంటే కనుక ప్రధానంగా ప్రతి 2 సంవత్సరాలకి ఇంచుమించుగా 2 సంవత్సరాల 8 నెలలకి కొన్ని రోజులు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ యొక్క ఎక్కువైన రోజులన్నీ కలిపి ఒక మాసం, మాసం అంటే ఏమిటి, ఒక నెలగా పరిగణింపబడుతుంది. కాబట్టి దీన్ని అధిక మాసం అంటారు. మరి అధిక మాసాన్ని ఎలా ఆచరించాలండి అంటే కనుక ప్రధానంగా ఈ అధిక మాసంలో శుభకార్యాలన్నీ కూడా పక్కన పెట్టేయాలి. అంటే ఏమిటి, ప్రధానంగా మనం పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, శంకుస్థాపనలు కానీ, ఉపనయనాలు కానీ, ఆలయ ప్రతిష్టలు కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టేది. ఎందుకంటే అంటే కనుక ఇందులో కూడా ఒక అంతరార్థం ఉంది. ఇతర మాసాల్లో మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాం, ఎంతసేపు గుళ్ళోకి వెళ్లకుండా పెళ్ళో శుభకార్యమో ఇంట్లో ఏదో వంక పెట్టి మనం భగవత్ ఆరాధన చేసి మానేస్తుంటాం. కాబట్టి ప్రధానంగా ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అంటారు. అంటే ఏమిటి, పురుషోత్తముడు అంటే ఎవరు, సాక్షాత్ శ్రీ మహావిష్ణుమూర్తి. ఈ మాసానికి అధిపతి శ్రీ మహావిష్ణుమూర్తి, ఆయన ఎవరు, వెంకటేశ్వరుడు. కాబట్టి ఈ అధిక మాసంలో మనం ఏం చేయాలి, చక్కని పుణ్య కార్యక్రమాలు చేయాలి, తీర్థయాత్రలు చేయాలి. ప్రధానంగా అంటే ఏమిటి, తిరుపతి మనకి ఖాళీ ఉండదు, మిగిలిన సమయంలో ఏదో పెళ్లిలో శుభకార్యాలు కొంతమంది చూసారు అంతసేపు ఈ వ్యక్తిగత సంపాదన మీద ఆధారపడి ఎక్కువ జీవిస్తూ ఉంటారు, అంటే ఇదే సర్వం అనుకుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళ గురించి భగవంతుడు ప్రత్యేకంగా కేటాయించిన మాసమే అధిక మాసం. ప్రధానంగా అధిక మాసంలో ఏం చేయాలంటే తిరుపతి వంటి యాత్రలు చేయాలి. పుణ్యనదులు ఉంటాయి కొన్ని గోదావరి, కృష్ణ, ఇటువంటి గంగా నదులు ఉంటాయి. అవి వెళ్ళాలంటే మన సుమారు 15 రోజుల సమయం పడుతుంది. ఇటువంటి నెల రోజులు కూడా అటువంటి మన పుణ్య కార్యక్రమాలు ఏమున్నాయో అవి తలపెట్టడం ద్వారా మనకి విశేషమైన పుణ్యం లభిస్తుంది. అంతేకాకుండా ఈ అధిక మాసంలో ప్రధానంగా చెప్పాలంటే మనం చేసిన ఏ కొద్ది పుణ్యమైనా సరే అది మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో భగవంతుడి మీద నమ్మకంతో మనం చేస్తే కనుక అనంతమైన ఫలితం ఇస్తుంది. అనంతం అంటే ఏంటో తెలుసా, దానికి లెక్క అనేది ఉండదు. అంటే ఏమిటి, మనం లెక్కెట్టుకుంటే 100, 200, 300 జేబులు పెట్టుకుని బయటకు వస్తాం. అలా కాదు, మనం ఎంతో కొంత ఇన్ని డబ్బులు తీసుకుని మన జేబులు పెట్టుకుని వచ్చేసామంటే మీరు ఎంత పెట్టుకున్నారో మీ దగ్గర తెలియదు. కాబట్టి దాన్ని అనంతం అంటారు అన్నమాట, దానికి లెక్క పత్రం ఉండదు. కాబట్టి అంత ఫలితాన్ని ఈ యొక్క అధిక మాసంలో చేసిన పుణ్యాల వల్ల మనం పొందుతాం. అంతేకాకుండా గ్రహణ సమయంలో కూడా అదే అంటారు. గ్రహణం వేస్తే ఏం చేస్తాం, శుభ్రంగా ఇంట్లో కూర్చోమని అంటారు. ఇంట్లో కూర్చోమని ఏం చెప్పలేదు శాస్త్రం. ఆ సమయంలో చక్కగా గ్రహణం పట్టిన వెంటనే, అంటే ఏమిటి, 7 గంటల గ్రహణం పట్టిందంటే 7-5 నిమిషాలు కూడా స్నానం చేసేయాలి. ఏ స్నానం ఎలా ఉన్నారో అదే బట్టలతో చక్కగా తలార స్నానం చేసేయాలి. ఆ బట్టలు విడిచిపెట్టేసి పక్కన పెట్టేసి చక్కగా మీకు నచ్చిన భగవంతుడి నామాన్ని, మీకు కృష్ణుడు అంటే ఇష్టం, శ్రీకృష్ణాయ నమః 1000 సార్లు, 100 సార్లు, 200 సార్లు, గ్రహణం ఎంతసేపు ఉంటూ అంతసేపు నామస్మరణ చేసుకోవాలి. కాస్త కాళ్ళు నొప్పులు అని వస్తే అటు ఇటు తిరిగాలి, మళ్ళీ కూర్చొని చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఈ గ్రహణ సమయంలోనే ఈ అధిక మాసంలో చేసే ఫలితం ఏదుంటుందో చూసారా, అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. మనకు తెలియదు, ఎందుకంటే అనగా మనం చేసిన పుణ్య కార్యక్రమాలే మనకి ఈరోజు ఒక బంగారం వేసుకున్నా, చక్కని బట్టలు కట్టుకున్నా, చక్కటి ఆరోగ్యం ఉన్నా, అలా 2 గంటలు కూర్చొని మోకాళ్ళ మీద కూర్చోమన్నా, అంటే ఇటు మోకాళ్ళు వేసుకుని కూర్చోమన్నా, కూర్చున్నామంటే అది భగవంతుడి ఇచ్చిన ఆరోగ్యం. చాలామందికి తెలియదు. ఏమిటంటే అనగా ఏదో సంపాదించేవాడిని సుఖం లేదని అంటారు. ఎందుకు సుఖం లేదు, ఎప్పుడైనా పుణ్యం చేస్తే కదా మనస్ఫూర్తిగా సంపాదన అంటే వచ్చేసింది, భగవంతుడు ఏదో గత జన్మలో చేసిన పుణ్యం వల్ల వచ్చేసింది. మరి ఈ జన్మలో ఆ పుణ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, మంచి కార్యక్రమాలు చేయాలి, భగవత్ ఆరాధన చేయాలి, ధర్మ కార్యక్రమాన్ని చేయాలి, ధర్మాన్ని నిలబడడానికి ప్రతినిత్యం ప్రయత్నం చేయాలి. ఎందుకు ధర్మం అంటే కనుక ఈ కలియుగంలో ధర్మం చాలా చాలా తక్కువ ఉంటుంది. తెలుసా మీకు, కృత ద్వాపర త్రేతాయుగాల్లో 4 పాదాలు కూడా ధర్మం నడుస్తుంది, మీకు తెలిసే లేదు. కానీ కలియుగానికి వచ్చేసరికి కేవలం 1 పాదం. అంటే ఏమిటి, ఒకే ఒక్క అడుగు మాట. 4 స్తంభాలు ఉంటే ఒక పిల్లల మీద నిలబడితే అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. కాబట్టి అది నిలబెట్టేది ఎవరు నిలబడతారు, మనలాంటి పుణ్య కార్యక్రమాలు చేసేవాళ్ళు, ఇలా ఆరాధన చేసేవాళ్ళు, భగవంతుడు ఉన్నాడు నమ్మేవాళ్ళు. అంటే ఏమిటి, భగవంతుడు అంటే గోడెని మతాలు వచ్చేసి ఈ మధ్యకాలంలో, అవి మతాలు కాదు. అవన్నీ కూడా మీరు బాగున్నారంటే బాగా డబ్బులు ఇస్తున్నారంటే మిమ్మల్ని కూడా పొగిడేవాడు, అది మతం అనమాట. అది కాదు మతం అంటే. మన ఆచార సంప్రదాయాలు ప్రతి ఒక్కరు కూడా పాటించడానికి ఆమోద్యకరమైనదే భగవత్ ఆరాధన చేసేటువంటి సనాతన ధర్మం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అటువంటి సనాతన ధర్మాన్ని నమ్మేవారు ఎవరు ఉంటారో వాళ్ళ వలన ఈ యొక్క కలియుగంలో ధర్మం నిలబడుతుంది. కాబట్టి అందులోకి మనం అందరూ కూడా వస్తాం అనమాట, పుణ్య కార్యక్రమాలు చేసేవారు. కాబట్టి చాలామంది ఏమిటంటే కనుక ఏదైనా కొత్తగా ఒక మతం వచ్చిందంటే అందులో ఏదో బాగుందని చెప్పి జంప్ అయిపోయి కొంతమంది ఉంటారు. కాబట్టి దీనివల్ల ఏమిటి, ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ భవిష్యత్తులో మనకి పిల్లలు పుట్టరు.
వంశం అభివృద్ధి ఉండదు, సుఖ సంతోషాలు ఉండవు, మన పిచ్చి వల్ల తయారవుతాం. అంటే ఏమిటి, ఈ జ్ఞానం అనేది పక్కకి వెళ్ళిపోతుంది. ఇదే కలి ప్రభావం, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ జ్ఞానం ఎప్పుడు వెళ్ళిపోయిందో మంచి అనేది మర్చిపోతాం. ఎదురువాడు చెడు చేస్తుంటే వాడికి ఎంకరేజ్ చేస్తాం, చెడుని ఎంకరేజ్ చేసి ఎప్పుడు చేసామో మనకి కష్టాలనే వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ యొక్క ధర్మంలో మార్గాలు అన్నమాట. కాబట్టి ప్రధానంగా అస్త్ర విషయానికి వస్తే కనుక ఈ అధిక మాసంలో మేము ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో చక్కగా అభిషేకం చేసుకుంటున్నాము. చక్కని ఫలితాన్ని మాకు ఇవ్వండి, అంతేకాకుండా మా మనసులో ఉండేటువంటి ధర్మమైన కోరిక ఏదో అది నెరవేర్చండి అని చెప్పి స్వామివారు మనం విన్నవించుకుని మా గోత్రము పేరు చెప్పుకుని ఈ యొక్క అభిషేకాన్ని ప్రారంభిస్తున్నాము. అదే ఈ యొక్క సంకల్ప ఉద్దేశము. అంతేకాకుండా ప్రధానంగా ప్రతి మానవుడు కూడా చెప్పే మాట ఏమిటంటే కనుక మానవ జన్మ ఎత్తిన తర్వాత మానవుల్లో జీవించాలి, అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ప్రతి ఒక్క జీవి కూడా మనలాగే గాలి పీలుస్తుంది, తింటుంది, సంసారం చేస్తుంది, పిల్లలు కంటుంది. కానీ వాటికి మనకి తేడా ఏమిటంటే కనుక చక్కటి జ్ఞానం అనేది భగవంతుడు మనకు మాత్రమే ఇచ్చాడు. ఇందాక ఒక్కొక్క చిచ్చి అంటే పోయింది, అది కూర్చుని భగవద్గీత వినబాబు అంటే అది విన్నా దానికి ఏం అర్థం కాదు, అది కుక్క జీవితం ఎత్తింది కాదు. ఒక పిల్లి వచ్చింది, ఇందాక దగ్గర ఒక పిల్లి తిరిగింది, అది ఏమిటండి అని ఎంతసేపు తినడం, తిరగడం, తాగడం తప్ప మనం చక్కగా కూర్చుని అభిషేకం చేయన్నా సరే అభిషేకం చేసిన ఫలితం దానికి రాదు. కాబట్టి అటువంటి జీవులన్నిటికీ లేని గొప్ప భాగ్యం భగవంతుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఒక మానవ జీవితం 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఎంతో కొంత ఉంటుంది. ఈ యొక్క 70 ఏళ్ళు కూడా ఎందుకు జీవిస్తున్నాము, మన యొక్క జీవన విధానం ఏమిటి, ఎలా జీవించాలి, ఇవన్నీ జీవించేదే ప్రధానంగా మానవ జీవితంలో చాలా చాలా ప్రధానమైనది. కాబట్టి అందులో మొట్టమొదటి ఏమిటండి, ధర్మ మార్గంలో జీవించాలి. తర్వాత రెండవది ఏమిటండి, ధర్మ మార్గం అంటే అందరికీ తెలిసిందే, ఏమీ చెప్పక్కర్లా, ఒక రాముని ఆదర్శంగా తీసుకోవడమే. ఏమిటి, మంచి కార్యక్రమాలు చేయాలి. అదో పక్కవాడు కొట్టాడు కదా, మాకు బలం ఉంది 4 గుర్తులు గుద్దాడు కాకుండా వాడు ఎందుకు కొట్టాడు, అన్యాయంగా వాడు కొట్టాడు అనుకోండి, అప్పుడు యుద్ధం చేయాలి. అంతేగాని మన దగ్గర బలం ఉంది కదా అని చెప్పి వాడో లోకుగా దొరికాడు కదా అని కొట్టేస్తే ఇది అన్యాయం అన్నమాట, ఇది అధర్మం. అటువంటి ఉదాహరణగా చెప్పాను అనమాట. అటువంటి మార్గాన్ని విడిచిపెట్టేయాలి. అది వంట వల్ల చాలా ఇబ్బందులు భవిష్యత్తులో కూడా కలుగుతుంది. ఎందుకంటే ఒక మనసుని ఎవరైనా అకారణంగా బాధపడితే అది తిరిగి మళ్ళీ వాడే అనిపిస్తాడు, దాన్ని పెద్దగా మనం భయపడక్కర్లా. కాబట్టి ధర్మ మార్గము. రెండవది ఏంటి అనగా ధర్మ అర్థము, అంటే అర్థవంతంగా జీవించడం ఏమిటి, మంచి కార్యక్రమాలు చేయడము. ఈ యొక్క శాస్త్రాలు, పురాణాలు, ఇందాక చెప్పాను చూసారా, ఇతిహాసాలు. అంతేకాకుండా ప్రధానంగా ఈ సనాతన సంప్రదాయాలు ఏమున్నాయో ప్రధానంగా చూస్తున్నాం కదా. ఒక పెళ్లి చేసుకుంటే అక్కడ బ్రాహ్మడు కంటే ఫోటోగ్రాఫర్ ఎక్కువైపోతారు కదా. ఆయన రకరకాల స్టిల్లు వాళ్ళిద్దరి మధ్యన దూరిపోవటం ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఏమిటంటే వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత ఉండదు, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఈ పెళ్లిల్లో చేయడం ద్వారా. కాబట్టి అవన్నీ కూడా కాస్త తీసుకోవడం తప్పు కాదు, కానీ అది శృతి మించకూడదు. ఏదైనా శృతి మిస్తే ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇటువంటివి చెప్పిన ఆచార సంప్రదాయం ఏ విధంగా చెప్పారో పెళ్ళి ఆ బ్రాహ్మడికి విడిచిపెట్టే సర్వం ఆయన చేస్తాడు, చక్కగా మనం సుఖంగా ఉంటాం. ఇది అర్థవంతమైన ఉదాహరణగా చెప్పాను. తర్వాత ఏమిటంటే ధర్మార్థ కామము. కామము అనగా చాలామంది ఏమనుకుంటారు, ఏదో భార్యాభర్త ఆడవారు మగవారి మధ్య ఉండే కోరిక అనుకుంటారు. కామం అంటే అది కాదు. కామం అనగా ధర్మబద్ధమైన కోరికతో మానవుడు జీవించాలి, అదే కామం. కామం అంటే ప్రతిదీ కామమే, మీకు తెలిసే లేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి కాస్త మంచిగా తాగాలనుకున్నారు, అది కూడా కామమే. చక్కగా దారిలో సోడా నిమిషోడా తాగాలనుకున్నారు, అది కూడా కామమే. అంటే ఒక కోరిక అనమాట. ఆ కోరిక పుడుతుంది, వెళ్ళిపోతుంది. కాబట్టి దీని గురించి మనం ఏం చేయాలి, చెడ్డ పనులు ఇప్పుడు కూడా చేయకూడదు. కాబట్టి ఏదికి టెంపరీ కాదు కదా, మనం శాశ్వతమైన దేవుడి ఆనందాన్ని ఇచ్చేది. పుణ్య కార్యక్రమాలు మనం చేసిన పుణ్యం మాత్రమే మనకు శాశ్వతంగా ఆనందం ఇస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, అర్థం లేని కామాన్ని విడిచిపెట్టి ఇందాక చెప్పినట్టుగా ఏదో పెళ్లికి అమ్మాయి వివాహం వయసు వచ్చింది, పెళ్లి చేసుకోవచ్చు. ఇల్లు లేదంటే ఒక ఇల్లు కట్టుకోవచ్చు, తప్పు కాదు. వ్యాపారం బాగుండాలి, తప్పు కాదు. భార్యాభర్తలు చక్కగా కలిసి ఉండాలి, తప్పు కాదు. ఇవన్నీ కూడా ధర్మబద్ధమైన కోరికలు. అర్థం లేని కామం ఇందాక చెప్పినా సరే అటువంటివి. ఎదుటివాడు ఏదో 1,00,000 రూపాయలు కారు కొన్నాడుగా, మనం కూడా అక్కర్లేదని కొనేసుకుని ఎత్తుని పెట్టుకోవడం, దాన్ని మేనేజ్ చేసుకోవడం, దాని గురించి అక్రమంగా సంపాదన ఆరంభించడం, ఇవన్నీ అర్థం లేని కామంలోకి వస్తాయి. కాబట్టి దీన్ని విడిచిపెట్టాలి. అవసరం వాడుకోవడం తప్పు కాదు, కానీ నెత్తికి ఎత్తుకోకూడదు అక్కర్లేనివి కూడా. దీన్ని విడిచిపెట్టాలి. తర్వాత ఏమిటంటే అనగా మోక్షము. మోక్షం అనగా ఈ యొక్క కలియుగంలో ప్రధానంగా వెంకటేశ్వర స్వామిని చాలా సులభంగా పొందిన వాళ్ళు అన్నమయ్య వంటి వాళ్ళు, తరిగొండ వెంగమామ వంటి వాళ్ళు, హాతీరాం బాబాజీ వంటి వారు, అంతేకాకుండా కొమ్మర భీముడు వంటి వారు, వీళ్ళంతా కూడా స్వామివారిని ప్రత్యక్షంగా చూసి ఆయన ఆరాధన చేసి ఆయనలో చివరగా ఐక్యమైపోయారు. అర్థమై ఉంటుంది. ఈ శరీరం తర్వాత ఏం చేస్తాం, 70 ఏళ్ళు అయిన తర్వాత శరీరాన్ని కాల్చడమో పోల్చడమో ఏదో చేస్తారు. అలా కాకుండా ఈ శరీరం ఉండగానే భగవంతుడు మనల్ని ఆయనలో ఐక్యం చేసుకుంటాడు అన్నమాట. ఫలానా శ్రీని గారు మంచివాడు, నాకు కావాలి భక్తులు అని చెప్పేసి ఆయన ఐక్యం చేసుకుంటారు. దాన్నే మోక్షం అంటారు. ఈ కలియుగంలో చాలా కష్టం. ఎందుకంటే అనగా మనం ఎంతసేపు సంపాదన మీద, భార్య పిల్లలు, ఇతర వ్యక్తిగత వ్యాపకాల మీద ఎక్కువ గడిపేస్తున్నాం. కాబట్టి భగవంతుడు మనకు ప్రత్యక్షంగా కనిపించట్లేదు. మనం కూడా నిర్మలమైన భక్తితో ఆరాధన చేసే భక్తులు ఇప్పటికీ ఉన్నారు. అటువంటి భక్తులు ఎవరు ఉంటారో అటువంటి వారిని స్వామివారు ఇప్పుడు కూడా తనలో ఐక్యం చేసుకుంటారు. అదే మోక్షము. ఒక మాట చెప్పాలంటే ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎవరైతే ప్రతినిత్యము చేస్తూ ఉంటారో, ప్రతి శనివారం కూడా ఆయన ఆలయ దర్శనం చేసుకుంటూ ఉంటారో, అటువంటి వాళ్ళకి జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి, రావని ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే అనగా మానవ జీవుడు అంటేనే పాపము పుణ్యము 2 చేస్తేనే ఈ మానవ శరీరం వస్తుంది. బాగా పుణ్యం చేస్తే ఏమొస్తుంది,
దైవ శరీరం వస్తుంది. అంటే ఏదో విఘ్నేశ్వరి కిందో లేదా భగవంతుడు పుట్టే కుమారులు కింద అంటారు, అటువంటి వారి కిందో లేదా ఇటువంటి జయ విజయుల కిందో మనం జన్మనిచ్చేస్తాడు భగవంతుడు. కాబట్టి బాగా పుణ్యం చేసి వాళ్ళకు కూడా కొన్నాళ్ళే పుణ్యం, మళ్ళీ పాపాలు చేస్తే మళ్ళీ జన్మ కోల్పోతారు. కాబట్టి మానవుడికి మాత్రమే గొప్ప అవకాశం ఉంది, మోక్షాన్ని పొందే అవకాశం. కాబట్టి మనం ఏం చేయాలనగా ఈ మానవ జీవితం ఉన్నంతసేపే చక్కని పుణ్య కార్యక్రమాలు చేస్తూ భగవత్ ఆరాధన చేస్తూ ఇందాక చెప్పినట్టుగా మోక్షం వైపు అడుగులు వేయాలి. అది చాలా కష్టం అనుకోండి, కానీ ప్రతినిత్యం కొంత శ్రమ మనం కేటాయిస్తే భగవంతుడు మనం చేరువుతాము. కాబట్టి చక్కగా 7 శనివారాలు చేసుకోవడం ద్వారా మా స్వామి యొక్క అనుగ్రహంతో మన ధర్మమైన కోరిక నెరవేరడమే కాకుండా మనం చేసిన సర్వపాపాన్ని స్వీకరించే శక్తి ఈ కలియుగంలో ఒక్కరికే ఒకరికి ఉంది. అదే వెంకటేశ్వరుడు. వేమనగా పాపాలు, కటహ అనగా తొలగించేవారు. మనం తెలిసి తెలియకుండా ఈ మానవంలో ఇందాక ప్రారంభంలో చెప్పినట్టుగా అనేక రకాల పాపాలు చేస్తూ ఉంటాం. అటువంటి పాపాన్ని స్వీకరించే శక్తి ఎవరికి ఉంది? ఎవ్వరికీ కూడా ఉండదు. ఒక బ్రాహ్మణుడు కూడా దాన రూపంలో కొంతవరకు తీసుకుంటాడు, కానీ పూర్తిగా తీసుకోలేడు. అటువంటి పాపాన్ని ఎవరైతే ఆయన యొక్క పాదాన్ని సేవించి శరణని వేడుతారో అటువంటి వారి యొక్క పాపాలను కూడా స్వామివారు స్వీకరించి వాళ్ళకి శుభాన్ని కలగజేస్తాడు. అలా ఎంతోమంది స్వామి యొక్క ఆరాధన చేసి అనగా వెంకటేశ్వర ఆరాధన చేసి శుభాన్ని పొందుతారు. అందుకే వాడికి వెళ్తే మనకి వెంటనే కోరిక నెరవేరుతుంది, మ్యాక్సిమం నెరవేరుతుంది మన ధర్మబద్ధమైన కోరిక అయితే కనుక. ఎందుకంటే అక్కడ ఉండే స్వామి ప్రధానంగా ఏమిటి చందన రూపంలో, ఎర్ర చందన రూపంలో గోదావరి నదిలో దొరికితే అక్కడ నారద మహాముని సాక్షాత్ ప్రతిష్ఠించాడు స్వామివారిని. కాబట్టి అంత శక్తి స్వామివారికి అక్కడ ఉంది. అందుకే 7 వారాలు చేసుకుని అక్కడ ప్రధానంగా స్వామి చుట్టూ 7 వారాలు కూడా వదిలేండి, అసలు ప్రదక్షిణం చేస్తేనే బోల్డెని పాపాలు పోతాయి. ఎందుకంటే అక్కడ సహజ సిద్ధంగా స్వామివారు స్వయంభూగా వెలిసారు. ఎవరు? వెంకటేశ్వర స్వామి. ఈ కలియుగంలో 7 ప్రాంతాల్లో వెలుస్తారని చెప్పి స్వామివారు చెప్పారు. అందులో ప్రధానంగా చెప్పవలసింది తిరుమల, ఏమిటి పెద్ద తిరుపతి, తర్వాత ద్వారకా తిరుమల, తర్వాత వాడపల్లి, ఈ మధ్యకాలంలో చంద్రవాడ తిరుపతి కూడా 4వ క్షేత్రంగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఇలా ఎవరైతే దివ్య క్షేత్రాల్లో స్వామివారు వెలిసి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తారని చెప్పి సాక్షాత్ స్వామివారి చెప్పడం జరిగింది. ప్రధానంగా స్వామి యొక్క ఆరాధన మనం చేసుకోవడం ద్వారా ఈ కలియుగంలో సర్వశుభాలు కూడా మనకి కలుగుతాయి. అంతేకాకుండా మన స్వామి విషయానికి వస్తే కనుక ఇందాక ప్రారంభంలో చెప్పాం, భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే నిర్మలమైన భక్తితో మనం ఎక్కడ ఆరాధన చేస్తూ ఉంటామో అక్కడే ఉంటాడు. కాబట్టి మన స్వామి విషయానికి వస్తే ఈ పరిసర ప్రాంతాల్లో సుమారు 20 నుంచి 30 గ్రామాల ప్రజలు ప్రతి శనివారం స్వామిని దర్శించుకుని స్వామి దగ్గర అనేక మంది కోరికలు నెరవేరే ఎప్పటి వరకు కూడా. కాబట్టి ఆ స్వామి మన స్వామి చాలా చాలా దర్శనము. స్వామి యొక్క అనుగ్రహంతో మీ యొక్క కోరికలు కూడా నెరవేరని స్వామివారిని ప్రార్థిస్తూ అభిషేకం చేసుకునే సమయమైంది. ప్రధానంగా భక్తి శ్రద్ధతో ఈరోజు మనం చేసుకోవడం ద్వారా ఆ స్వామి అనుగ్రహం మనందరికీ కూడా కలగాలని ప్రార్థిస్తూ అభిషేకం ప్రారంభించుకుందాం. నమస్కారం చేసుకోండి ఒకసారి.